ఈస్ట్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ గారు నేను నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాబల్ చెరువు సమీపంగా ఉండేటువంటి ల్యాండ్ రేవూరు రత్నం అనేటువంటి రేవూరు రమణయ్య వాళ్ళ భర్త ఈ పొలాన్ని కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకొని ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల ఆగిపోయినటువంటి పొలం నిమిత్తమై వాళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ఉమెన్ ప్రెసిడెంట్ సునీత మేడం గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి తిరుపతి జిల్లా అధ్యక్షుడు గుండా చంద్రశేఖర్ గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, చులకూరు మండల అధ్యక్షుడైనటువంటి నారాయణ గారు, అలాగని మేనకూరు సమీపంలో ఉన్నటువంటి సర్వేర్ అయినటువంటి చించుబాబు గారు, ఈరోజు మేము పిలిచిన వెంటనే ఈ గ్రామం సమీపించినటువంటి భాస్కర్ గారు ఈ పొలం నిమిత్తమై దీన్ని డివైడ్ చేస్తున్నటువంటి విషయంలో మాతో ఎంతో సన్నిహితంగా సహకారంగా ఉండి పొలం డివైడ్ చేయడానికి వారు కూడా సహకరించడానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమస్య పరిష్కారానికి నిమిత్తము చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేసినప్పటికీ పలుసార్లు ఆర్డీఓ మేడం దగ్గరికి రిప్రజెంట్ చేయడము, తర్వాత వచ్చి మేడం వచ్చి ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఆ తర్వాత మేము ఇచ్చిన రిపోర్టుల ప్రకారము ఆర్డీఓ మేడం వచ్చి ఎంఆర్ఓకి రిపోర్ట్ చేసి మాట్లాడడం, ఆ తదుపరి 3 సార్లు మేము సందర్శించడం జరిగింది. ఆమె సత్వర నిర్ణయం తీసుకొని మొన్నటి దినం మేము కలిసినప్పుడు రమణమ్మ గారు మీ పొలాన్ని మీరు చేసుకోండి, మీరు సాగుబడి చేసుకోండి అని చెప్పడం, ఆ తర్వాత జూన్ మాసంలో వచ్చే రీసర్వేలో కూడా మీ పొలాన్ని పెట్టి మీకు అప్పగిస్తాననే విషయం చెప్పడం, వాడికి ధన్యవాదాలు తెలుపుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈ దినం రాపూర్ మండలంలో ఈ కార్యక్రమం శుభకరణంగా భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.